ఎందుకంటే దాదాపు ఆయనకి 86 ఏళ్ళు ఆ హాస్పిటల్లో కూడా చూసాం కొన్ని సందర్భాల్లో. ఆ చర్చ కూడా ఉంది. సో ఖమేనీకి తర్వాత వారసుని ప్రవేశపెట్టకపోవడమో లేకపోతే చెప్పకపోవడమో ఇది ఏమైనా అక్కడ డిసడ్వాంటేజ్ అయిందా ఇరాన్కి? ఖచ్చితంగా సార్. దీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా చెప్తాను నేను. తమిళనాడులో అన్నా డిఎంకే, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజకం, జయలలిత గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ హెరిడిటరీ రూలర్ ఎవరని తను చెప్పకపోవడం వల్ల ఈరోజు అన్నా డిఎంకే పార్టీ అనేది లేదు తమిళనాడులో. సో ఖచ్చితంగా ఒక లీడర్ నెక్స్ట్ లీడర్ ఎవరు అని చెప్పేసి వెళ్తే అలాంటి ఇబ్బందులు ఉండవు. సో కమ్యూనై విషయానికి వచ్చినప్పుడు కూడా నెక్స్ట్ లీడర్ ఎవరు అని ప్రచారం చేయకపోవడం వల్ల ఒక వాక్యూమ్ అనేది క్రియేట్ అయింది. ఈ వాక్యూమ్లో ఎవరైనా ఫిట్ కావచ్చు అన్నమాట. సో ఎవరైతే ఈ రాజకీయమైనటువంటి నిరుద్యోగులు ఉన్నారో ఇరాన్లో వాళ్ళందరూ వాళ్ళ అవకాశాన్ని కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ అవకాశం ఇవ్వడానికి ఎవరు రెడీ ఉన్నారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఈ రాజకీయ నిరుద్యోగులందరికీ ఈ అమెరికా వాళ్ళతో ఆడుతుందన్నమాట. ఈ ఆటలో ఈ ఖమేనై, ఈ ఆటలో ఇరాన్ ప్రజలు వీళ్ళందరూ నష్టపోతున్నారు. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సింది, కానీ అక్కడ ఇన్ఫ్లేషన్, అక్కడ భోజనం దొరకకపోవడం, బ్రెడ్ కొనుక్కోవడానికి కూడా మంచి పరిస్థితి లేకపోవడం, ఈ అన్ని కారణాల చేత ఇదైతే పీపుల్స్ మూమెంట్. ఏది వచ్చినా కూడా మనం పీపుల్స్ మూమెంట్ మనం కాదనడానికి ఎవరం కాదు మనం. సో అన్నిటికన్నా గొప్ప మూమెంట్ పాపులర్ మూమెంట్, గొప్ప మూమెంట్ పీపుల్స్ మూమెంట్. ఈ ఇరాన్ పీపుల్స్ మూమెంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఖమేనై కూడా దాన్ని శిరసా వహించి అమెరికా చేతిలో పవర్ ఇవ్వకుండా ఇప్పటికైనా కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేసి డెమోక్రటిక్ పద్ధతిలో పవర్ ట్రాన్సిషన్ అనేది జరిగితే బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఖమేనీ గురించి మాట్లాడుకోవాలి. గత కొద్ది రోజులుగా ఆయన చేసిన ట్వీట్లు ఎక్కడ వెనిజులా మీద దాడి చేసినప్పుడు ఆయన అన్నారు, శత్రువుకి ఎక్కడ అవకాశం ఇవ్వము, శత్రువు మా మీద దాడి చేసే కన్నా ముందే మేము దాడి చేస్తాము అని చెప్పి మాట్లాడుకొచ్చిన సందర్భం. ఖమేనీ ఎలా మూవ్ అనే అవకాశం ఉంది? ఎందుకంటే ఇంతవరకు ఖమేనీ రియాక్ట్ అయిన సందర్భం గురించి మాట్లాడుకుంటే సడన్ సర్ప్రైజ్ ఐ థింక్ సౌదీ అరేబియా మీద కూడా దాడి చేసిన సందర్భం అనుకుంటా. ఇరాన్ అండ్ ఇరాక్ మీద జరిగిన సందర్భంలో ఇటు అమెరికా స్థావరాలని టార్గెట్ చేసే క్రమంలో ఐ థింక్ సౌదీలో కూడా జరిగినట్టుంది. సబ్జెక్ట్ కరెక్షన్ ఇయర్. కాబట్టి అటువంటి సర్ప్రైజ్ అటాక్ ఉండే అవకాశం ఉంటుంది అనుకోవాలా, లేకపోతే ఛాన్సెస్ లేవు అనుకోవచ్చు? ఇది ఖచ్చితంగా మనం ఛాన్సెస్ లేవని అనుకోవచ్చు. ఎందుకు అని అంటే ఆ 12 రోజుల యుద్ధం ఏదైతే జరిగిందో జూన్ 2025లో ఇజ్రాయిల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇద్దరు కాంబైన్డ్గా ఇరాన్ మీద చేశారో ఆ 12 రోజుల యుద్ధం అప్పుడే ఖమేనై యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అప్పుడే న్యూక్లియర్ బాంబు వేస్తాడేమో, న్యూక్ వేస్తాడేమో అని అందరు నమ్మారు. కానీ అలాంటి సిట్యువేషన్లో తనే సొంతంగా వెళ్ళి బంకర్లో దాచుకున్నటువంటి చరిత్ర, ఆ సమయంలోనే యుద్ధం చేయనటువంటి మనిషి, ఆ సమయంలోనే ఎలాంటి బాంబులు విసిరనటువంటి మనిషి ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఏమి చేయడు కావచ్చు అని చెప్పేసి ద జియో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనుకుంటున్నారు. ఓకే, సో న్యూక్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇరాన్ బహుశా సూపర్ న్యూక్స్ లేకపోవచ్చు కానీ న్యూక్లియర్ ఐ థింక్ చిన్న అయితే ఉన్నాయి. దాన్ని ఏదో అంటూ ఉంటారు చిన్న న్యూక్స్ ని. సో ఇప్పుడు వాటిని ఎక్కడా ప్రవేశపెట్టే అవకాశం లేదా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కనుక ట్రంప్ ఆల్రెడీ హెచ్చరించాడు, మీరు కనుక నిరసనకారుల మీద ఏవైనా దాడి చేసినా అమెరికా దిగుతుందని చెప్పి. బట్ ఇక్కడ కామన్గా వచ్చేది ఇది నీ దేశ సమస్య, వాళ్ళ దేశంలో వాళ్ళు చూసుకుంటారు. ట్రంప్ ఎందుకు ఇక్కడ చెప్పడం? అంటే అడ్వాంటేజ్ కోసం చూస్తున్నాడా? ఇది ప్రజల నుంచి మద్దతు కూడగొట్టుకోవడం కోసం, ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి మూమెంట్ కోసం, ప్రజల నుండి వచ్చినటువంటి మూమెంట్ కాబట్టి ప్రజల యొక్క మద్దతు కలిస్తే ఖచ్చితంగా ఈ ఇరాన్లో ఉన్నటువంటి ఖమేనై కానివ్వండి, లేకపోతే ఖమేనై మద్దతుదారులు కానివ్వండి, ఎవరు కూడా ఏం చేయలేరన్న ఉద్దేశంతో డైరెక్ట్గా ప్రజలకే మద్దతు చేసినట్టు చేస్తున్నాడు. కానీ ఇక్కడ మనం ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఇరాన్కి అయితే న్యూక్లియర్ పవర్ ఉంది. అందుకే అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో 2025లో నతాన్స్ అనే ఒక న్యూక్లియర్ సెంటర్ని బాంబు దాడుల్లో ధ్వంసం చేసినటువంటి విషయం మనకు తెలిసిందే 2025లో. కానీ ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ వాడొచ్చు. కానీ ఈ సందర్భంలో ప్రజల మూమెంట్, ప్రజల ద్వారా వచ్చినటువంటి మూమెంట్, ప్రజలు అడుగుతున్నటువంటి మూమెంట్ కాబట్టి ఇప్పుడు అలాంటి భారీ స్టెప్ అయితే వేయడు కావచ్చు అని నేనైతే అనుకుంటున్నానండి. ఓకే, అంటే ఖమేనీ ఇప్పుడు బహుశా ఆ దేశం విడిచి వెళ్ళిపోవచ్చు, రష్యాకో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, మాస్కో సెన్స్ రష్యాకు వెళ్ళిపోవచ్చు అంటున్నారు. సో ఇక్కడ తన వారసుడిగా ఉంచి ఇక్కడ నేను ఒకసారి మ్యాప్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక మాటల్లో చూసా, మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. వరల్డ్ మ్యాప్లో మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఒకసారి విజువల్స్ చూద్దాం ఆందోళనకు సంబంధించి. అండ్ ఆ క్రమంలో నేను మీకు మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఒక చిన్న క్వశ్చన్ ఈ గ్యాప్లో నేను మీకు ఫైర్ చేస్తాను, సో దట్ మీరు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను మీకు మ్యాప్ రెడీ చేస్తాను ఈ గ్యాప్లో. బట్ ఇక్కడ నాలాంటి వాటికి వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఖమేనీ అనే వ్యక్తి నార్మల్ కాదు, 40 ఏళ్ళు ఒక దేశాన్ని పాలించాడు, అది కూడా అమెరికా లాంటి అగ్రరాజ్యంతో పోరాడుతూ మిగిలిన దేశాల్లో తన అస్తిత్వాన్ని చూపించుకుంటూ. అటువంటి వ్యక్తి ట్రంప్ ఉన్నంతకాలం కాస్త సైడ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేంజ్, అంటే అక్కడ కనుక మారిపోతే
అప్పుడు మళ్ళీ వచ్చి తన ప్రభావం చూపించే అవకాశం ఉంది అనుకోరా, లేకపోతే ఇంకా ఖమేనీ శకం పూర్తయింది అనుకో? లేదు, ఖచ్చితంగా మనము ఖమేనీ యొక్క శకం పూర్తయింది అనుకోవడానికి అయితే ఉండదు. మీరు అన్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాపులర్ మూమెంట్లో ఈ యొక్క రోజు గడవని, లేకపోతే ఈ యొక్క రెజీమ్ గడవని, ఈ ట్రంప్ అనేవాడు బయటికి వెళ్ళిపోని అని చెప్పేసి కొన్ని రోజులు వీళ్ళు వేచి ఉండొచ్చు. కానీ రేపైనా ఎల్లుండైనా కానీ ఎప్పటికైనా కూడా మూమెంట్ రావచ్చు. కానీ ఆ మూమెంట్ రాకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే రెజిమ్ రాబోతుందో ఇరాన్లో, అది మాత్రం ప్రజల పక్షాన డెమోక్రటిక్గా పీపుల్కి ఏం కావాలో, పీపుల్స్ ఏమైతే ఇన్స్పిరేషన్స్ ఉన్నాయో, ఆస్పిరేషన్స్ ఉన్నాయో వాటి కోసం కనుక పనిచేసేటటువంటి గవర్నమెంట్ అయి ఉంటే మాత్రము రేపు మళ్ళీ కమ్యూనై వచ్చినా కూడా నడవని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా చూడండి, ఒక రెజిమ్ చేంజ్ అయిన తర్వాత ఆ పాత ప్రభువు, ఆ ప్రాత లీడర్ ఖచ్చితంగా నాకు పవర్ వస్తే బాగుండు కదా అని రావడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఇరాన్లో, అది పాకిస్తాన్లో జరిగింది, వేరే కంట్రీస్లో కూడా జరిగింది. కానీ అలా జరగకుండా ఉండాలి అంటే మాత్రం డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటే మాత్రం బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్టయితే ఈ మ్యాప్, ఇక్కడ కంట్రీ ఉంది చూసారా, ఇది ఇరాన్. సో ఓకే ఓకే, ఒక్క నిమిషం ఎస్, నేను మీకు సార్. ఓకే ఎస్, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక్క నిమిషం విష్ణు గారు. ఎస్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే, ఎస్, ఇప్పుడు కంటిన్యూ అండి. ఎస్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది గల్ఫ్, ఇక్కడ నుంచి ఈ ఆయిల్ చమురులని పోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇరాన్, ఇక్కడ మనం సౌదీ అరేబియా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పాజిటివ్ ఉంది, ఒమన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పాజిటివ్ ఉంది. మనకు తెలుసు ఆల్రెడీ ఇరాక్ మీద యుద్ధం చేసి ఇరాక్లో సద్దాం హుసేన్ గవర్నమెంట్ని పక్కకు పెట్టినటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇక్కడ కూడా యుఎస్ఏ ప్రాబల్యం ఉంది, తుర్కమెనిస్తాన్లో ఉంది. మనకు తెలుసు ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ 2019 వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉండి తాలిబాన్కి అప్పచెప్పింది. సో ఈ రీజియన్లో ఎక్కడైతే ఆయిల్ చమురులు ఎక్కడైతే నిల్వలు ఉన్నాయో